ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ బాయ్స్ హాస్టల్లో అయితే సీనియర్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అలాగే జూనియర్ విద్యార్థిపై బెల్ట్తో చాలా హీనంగా కీచకంగా అయితే కొట్టడం జరిగింది. ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. ప్రస్తుతం ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు మైనర్ విద్యార్థులు వాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు జరిగింది, ఎలా కొట్టాడు అనేది, ఆ కొట్టడానికి సందర్భం ఎందుకు వచ్చిందో వాళ్ళ విద్యార్థులు అడిగి తెలుసుకుందాం. వీళ్ళు మొత్తం మైనర్లు పిల్లలు, ఇద్దరు పిల్లలే ఇప్పుడు చూస్తున్నారు. వీళ్ళిద్దరు పిల్లలే చాలా అంటే బెల్ట్తో ఎవరైతే సీనియర్ విద్యార్థి అతను కూడా మైనరే కొట్టడం జరిగింది. ఇంతకు ఏం జరిగిందో అసలు అడిగే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏం జరిగింది, ఇంతకు ఎందుకు కొట్టారు? మేము రాత్రి ట్యాబ్లెట్లకు వెళ్తుంటే ట్యాబ్లెట్ తెచ్చుకునేటప్పుడు వేరే వాళ్ళ అంగట్లో దూరింటే వాళ్ళని ఉరికిస్తున్నారు. మమ్మల్ని పట్టుకుని వచ్చినాడని మా మురికినాము. మురికితే హాస్టల్లో పోయినాము. హాస్టల్ గేట్ పోయినాము. పోయినాక పండుకున్నట్టు అడ్డమన్నాము. మమ్మల్ని పట్టుకుంటారేమో అని పన్నాక వాళ్ళు 10th క్లాస్ అయినా వాళ్ళు ఉండి ఇది ఏం చేసినారా మీరు అంగడి కింద మరి చెప్తారా అని చెప్పినాడు. అంటే ఇంకా మేము ట్యాబ్లెట్లో పోయినామా అని చెప్పినాము. చెప్పింటే ఆయన వినిపించుకోకుండా రప్ప కొట్టినాడు. ఎట్లా కొట్టాడు? చేత్తో కొట్టాడు? బెల్ట్ కూడా కొట్టినాడు. బెల్ట్తో కొట్టినాడు. బెల్ట్ కాళ్ళకి కడతలకి కొట్టినాడు. అంటే అప్పుడు హాస్టల్లో వార్డెన్ కానీ ఎవరు లేరా కొట్టేటప్పుడు? ఎవరు లేరు. వార్డెన్ సరే ఎవరు లేరు. అంటే ఎవరు ఆపలేదా ఇంకా కొట్టేటప్పుడు? ఎవరు ఆపలేదు. ఇంకా ఏమేం చేశాడు? ఇంకా కొట్టాలని దొబ్బుతున్నారు వాళ్ళే. చంపేస్తా అంటున్నాడు. ఎవరికైనా బయట ఎవరికైనా సార్లకు వాళ్ళకి చెప్పినామంటే చంపేస్తా అంటున్నాడు. అంటే ఇప్పుడు వీడియో కూడా తీశారు కదా, వీడియో కూడా ఎట్టొచ్చింది బయటికి? వీడియో కూడా తీశారు కదా. వాళ్ళే తెప్పించినారు, వేరే వాళ్ళతో తెప్పించినాడు. కిటికీల నుండి కిటికీలు మూస్తుంటే వద్దు అందరు చూడాలని తెరిపించినాడు కిటికీలన్నీ, డోర్లన్నీ. కొట్టేటప్పుడు చాలా ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి. అంటే మీకు ఎక్కడెక్కడ దెబ్బలు ఎలా? నాకు ఎనికిలు తగిన దెబ్బలు ఈపుల పైన ఫుల్. ఎన్ని రోజుల కింద జరిగింది, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? వారం కింద జరిగింది. ఆయన చెప్తా అంటే చంపేస్తా అన్నందుకు మేము అసలు ఇంతవరకు చెప్పలేదు. నువ్వు చెప్పుదాము. ఇప్పుడు వారం కింద జరిగిన సంఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా చెప్పావా? ఏమని చెప్పావు? ఏం జరిగిందని చెప్పినావు? మా తల్లిదండ్రులకి ఆయన కొట్టినాను రానని చెప్పినాను. ఎందుకు కొట్టినాడు అంటే బాగా కొట్టేటప్పుడు మీరు అడ్డుకున్నారు కదా, కొట్టద్దు అన్నా కూడా అట్లా కొట్టాడు కదా. ఎందుకు అంగి కూడా ఇప్పాడని చూస్తున్నా. ఎందుకు అలా చేస్తాడు? ఏమన్నా అతను గతంలో కూడా ఏమన్నా చేశాడా? లేదు సార్. ఏమో సార్, ఆయనకి ఎందుకు కానీ ఆయన ఎందుకు వచ్చినాక మా వాళ్ళు కొట్టినాడు సార్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ పిల్లల బాధలు వాళ్ళకు కూడా తెలుసు. బట్టి వాళ్ళకి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చింది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారో లేదా అని తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు మీ పిల్లలకి మీ వాళ్ళు జరిగింది కదా, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? పిల్లలు వారం కింద జరిగిన సంఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంతవరకు మీ పిల్లలు మీకు ఏం కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు మా పిల్లలు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ దృశ్యం చూస్తుంటే? అంత ఘోరంగా పిల్లలు దెబ్బలు అలా అనిపిస్తుంది. మాది చాలా ఘోరంగా కొడుతున్నారు పిల్లలు. అంటే దీంట్లో అంటే ఆడ హాస్టల్లో ఒక వార్డెన్ అని ఉంటారు, వార్డెన్ అన్ని చూసుకోవాలి. వార్డెన్ కూడా లేడంటారు ఆడ. అప్పుడు లేరు సార్. అక్కడ హాస్టల్లో మేము కూడా కొట్టుకోలేము మా పిల్లల్ని. అంత ఘోరంగా కొడుతున్నాడు ఆయన. మాకు కానీ చేతికి చిక్కితే మేమే కొట్టాలనేది మాకు. అంటే వాళ్ళు కూడా, ఆ పిల్లోడు కూడా మైనర్ పిల్లోడే, చిన్న పిల్లోడే కదా. ఏం చిన్న పిల్లోడు సార్? 10th క్లాస్ పిల్లడు చిన్న పిల్లడా? ఈ పిల్లలు అంటే చిన్న పిల్లలు అనుకోవచ్చు. ఈ పిల్లలకి ఆ పిల్లలకి నాకు చాలా తేడా ఉంది కదా. దీంట్లో వార్డెన్ లేని పరిస్థితిలో ఇది ఒకటి జరిగింది అంటున్నారు. అంటే ఆడ ఎవరు కూడా ఇక్కడ అరికట్టే తొలగు లేరు. ఎవరు వాపకుండా ఇంకా దొబ్బుతున్నారంట. చంపితే కూడా అంతటోళ్ళే కదా. చంపిన ఒక బూడ్చుకున్నాళ్ళు మేము ఎక్కడ పోవాలి తల్లిదండ్రులు అంతకి. ఎవరు దీనికి కారణం మాకి అని అడుగుతున్నాను సార్. మాకు అది కావాలి. ఇది ఏదైతే సినిమా ప్రభావం కానీ ఏదైనా యూట్యూబ్లో అవన్నీ చూసి దృశ్యాలు చూసి ఇలా పిల్లలు కూడా ఈ మానసికంగా కూడా ఇది కూడా మారే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళని కూడా ఈ సంఘటన ఎలా చూడాలో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈ సంఘటన ఎలా చూడొచ్చు? మేమైతే ఒకటే చెప్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఒక వార్డెన్కి కానీ, ఈ ఒక పోలీసు యంత్రాంగం కానీ మేమైతే ఒకటే ఖండిస్తాము. ఆ కొట్టిందైతే వాస్తవానికైతే ఘోరంగా కొట్టడం జరిగింది.
ఆ కొట్టిన దాన్ని అయితే మేమైతే తీవ్రంగా ఖండిస్తాము. ఆ పిల్లోని ఏవైతే చర్యలు తీసుకుంటారో పోలీసులకు ఒప్పజెప్పడం జరిగినారు. ఆ పోలీసులు ఏవైతే చర్యలు తీసుకుంటారో ఆ చర్యలపైన పోలీసులే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ శిక్ష ఏది ఉంటుందో ఆ పిల్లలకి ఆ శిక్ష పడే తీరాలని చెప్పి మా ఒక ఒపీనియన్. అలాగే ఈ పిల్లల్ని తల్లిదండ్రులు కూడా అనేక ప్రాంతాల నుండి కూడా ఈరోజు చదువుకోవడానికి ఈ ఒక హాస్టల్లోన మంచి వసతులు ఉంటాయి, మంచి మార్గం ఉంటుంది. మా పిల్లలు మేమైతే చదువుకోలేదు కానీ మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఈరోజు అనేక ప్రాంతాల నుండి కూడా వరుసలు వెళ్ళి కూడా ఈరోజు పిల్లల్ని హాస్టల్లో పెట్టడం జరుగుతుంది. అటువంటి పిల్లలకి ఈరోజు ఈ వార్డన్స్ కానీ ఒక హాస్టల్కి మెయింటెనెన్స్ పెట్టిన వాచ్మెన్లు కానీ వాళ్ళు ఎవరు లేనందుకు వల్లనే ఈ విధంగా ఘటనలు ఈ విధంగా చోటు చేసుకున్నామని చెప్పి మేము ఈ విధంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేసేది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రతి ఒక్క హాస్టల్లో ఏం లేవో అని వెయిట్ చేసి అక్కడ హాస్టల్ వార్డన్లని సకాలంలో పెట్టాలి. ఆ ఒక స్కూళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా లేకుంటే కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదే రీతిలో అక్కడ నైట్ పూట వాచ్మెన్లను కూడా నిర్వహించాలి. ఈ పిల్లల భవిష్యత్తు కోసము ట్యూటర్లను కూడా నిర్వహించాలని చెప్పి మేము ఎన్నో మాటలు పోయి హాస్టల్లో మేము చెప్పడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా ఏ ఒక్కరు వచ్చినా కూడా పట్టించుకున్న పాపన్న లేదు. ఇదైతే మేము తీవ్రంగా కూడా దీనిపైన కూడా కేసులు కట్టినామని చెప్పి అన్నారు ఎస్ఐ గారు. ఆ కేసు కట్టిన తర్వాత దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనేది మేము వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే కూడా వార్డెన్ పైన చర్యలు తీసుకోకపోతే కూడా మేము ఆందోళన కూడా దిగుతామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. మరో విద్యార్థి వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఈ సంఘటన ఎలా చూడొచ్చు? సంగతి సార్, పిల్లలకి ఇతనం కొట్టడం అంటే చాలా ఘోరం. అదే బయట తింటే మేము కూడా చాలా కొడుతుంటాం. ఇప్పుడు ఆ పిల్లల్ని కేసు పడాలా, వాడని కేసు పడాలా? ఎందుకంటే వాడని చూసుకోవాలి కదా. సాయంత్రం అంతమంది పిల్లలు చేసి ఇంట్లో పండుకుంటే పిల్లలు ఊరుకోరు, బెడ పట్లు పడుకుని కుదలు పడుకుని చచ్చిపోతే ఎవరిని అడగల? అక్కడ వాచ్మెన్ లేడు, ఒక వార్డెన్ లేడు, ఎవరు లేరు. రాత్రి 9 అయితే పిల్లలు కొట్టాడుకొని చచ్చిపోతే ఎవరు అడుగుతావు? అందుకని వాచ్మెన్ కావాలా ఈ పిల్లలకి. ఆ కొట్టిన వాళ్ళకి శిక్ష పడాలా, వాడని కూడా కేసు కావాలా. మా కోరిక అది. ఏదైతే ఎస్సీ హాస్టల్ ఉందో అక్కడ వాచ్మెన్ కానీ వార్డెన్ కానీ ఎలాంటి ఎవరు లేరు. ఎవరైతే పిల్లల ఘర్షణ జరిగితే ఆ వార్డెన్ అది ఆపాలా, కానీ వార్డెన్ లేకపోవడంతో ఇలాంటి ఘర్షణలు ఏమైనా పెద్దగా జరిగితే పిల్లల భవిష్యత్తు ఏమైంది అనేది తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తారు. అయితే ప్రజా సంఘాలు ఎవరైతే ఎంఆర్పిఎస్ నాయకులు అయితే ఎవరైతే ఇట్లాంటి సంఘటనలు ఎవరు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించట్లేదు. వాళ్ళ మైనర్ అయినా పిల్లల్ని కూడా వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కోడుమూరు, కర్నూలు జిల్లా.